రాష్ట్రంలో పాదయాత్ర చేయాలన్నా, ప్రజల సమస్యలు తెలుసుకోవాలన్నా, ప్రజలలో మమేకం కావాలన్నా అది కేవలం వైఎస్ కుటుంబానికి మాత్రమే సాధ్యం. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రజా ప్రస్థానం గాని, షర్మిల గారి మరో ప్రజా ప్రస్థానం గాని, జగన్మోహన్ రెడ్డి గారి ప్రజా సంకల్ప పాదయాత్ర గాని 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర మన రాష్ట్ర రాజకీయ చరిత్రనే మలుపు తిప్పిన మధురమైన పాదయాత్ర అది. ఈరోజు ఆ ప్రజా సంకల్ప పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో మందిని, కూలీలను, రైతులను, కార్మికులను, విద్యార్థులను, ఉద్యోగులను, నిరుద్యోగులను, మహిళలను, కుల సంఘాలను, ప్రజా సంఘాలను, విద్యార్థి సంఘాలను అందరినీ కూడా కలవడం జరిగింది. వారి యొక్క సమస్యలను తెలుసుకోవడం జరిగింది. ఆ సమస్యల ఆధారంగానే 2019 ఎన్నికల మేనిఫెస్టో కూడా తయారు చేయడం జరిగింది. మేనిఫెస్టో తయారు చేయడం మాత్రమే కాదన్నా, సంవత్సరం రోజుల అధికారంలోనే 90% వాగ్దానాలను అమలు పరిచిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ రోజు 5 మంది ముఖ్యమంత్రులను ఇచ్చిన ఘనత కూడా, ఉప ముఖ్యమంత్రులను ఇచ్చిన ఘనత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదే. తన మంత్రివర్గంలో 60% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అవకాశం ఇచ్చి ఒక సామాజిక విప్లవానికి నాంది పలికినారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు ప్రభుత్వాన్ని పారదర్శకంగా నడుపుతూ ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలన్నా, ప్రజలకు ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూరాలన్నా వాలంటరీ వ్యవస్థను స్థాపించి ప్రభుత్వాన్ని ప్రజల గడపకు తెచ్చిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు గత ప్రభుత్వాలు చూడండి, సంక్షేమ పథకాలంటే కేవలం ఎన్నికల ముందర ప్రజలను ప్రలోభపెట్టి మోసం చేసే ఒక ఆయుధంగా మాత్రమే వాడుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పేదవాని కష్టాన్ని చూసి ప్రతి పేదవాడు సుఖంగా, సంతోషంగా, ఆర్థికంగా స్వయం శక్తితో ఎదగాలనే ఒక ఉద్దేశంతో అనేక రకమైన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినాడు ఈ రోజు. కానీ 40 ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకుంటున్న నారా చంద్రబాబు నాయుడు గారు తన జీవితంలో ఎప్పుడూ చూడనటువంటి, చేయనటువంటి సంక్షేమాన్ని, అభివృద్ధిని 40 ఏళ్ల నవ యువ ముఖ్యమంత్రి మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే ఓర్చలేక అసూయతో అనేక రకాల విమర్శలు చేస్తున్నాడు. ఈరోజు ఏమంటున్నారన్నా తెలుగుదేశం వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్ల అప్పు చేశాడంట. జగనన్న ఈ రోజు 1,00,000 కోట్లు ఖర్చు చేసి లక్షల కుటుంబాలకు పెద్ద దిక్కుగా నిలిచినాడన్న మా రాష్ట్రంలో. మనం ఖర్చు చేసిన ప్రతి రూపాయికి కూడా మన దగ్గర లెక్క ఉంది. రైతులకు రైతు భరోసా గాని, బడికి పంపించే పిల్లలకు అమ్మఒడి పథకం గాని, విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన గాని, వసతి దీవెన గాని, మహిళలకు వైఎస్ఆర్ ఆసరా గాని, వైఎస్ఆర్ చేయూత గాని, అవ్వ తాతలకు వైఎస్ఆర్ పెన్షన్ కానుక గాని, అన్నా ఆత్మహత్యలు చేసుకుంటున్న చేనేత కార్మికుల కోసం వైఎస్ఆర్ నేస్తం గాని, ఆటో డ్రైవర్ల కోసం, ట్రాక్టర్ డ్రైవర్ల కోసం, టాక్సీ డ్రైవర్ల కోసం సంవత్సరానికి 10,000 రూపాయల చొప్పున వైఎస్ఆర్ వాహన మిత్ర గాని, అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునే విషయం గాని, ఆగిపోయిన 104, 108లను తిరిగి ప్రారంభించే విషయం గాని, ఆరోగ్యశ్రీని తిరిగి అమలు చేసే విషయంలో గాని, అన్నా పేదవాడి సొంత ఇంటి కలను నెరవేర్చాలనే ఉద్దేశంతో 30 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ చేసే విషయంలో గాని, అధికారం చేపట్టిన 2 నెలలకే 4 లక్షల ఉద్యోగాలను ఇచ్చి వాళ్లకు నెల నెల గౌరవ వేతనాలు చెల్లించే విషయం గాని, జగనన్న చేదోడు కింద రజకులకు గాని, నాయి బ్రాహ్మణులకు గాని, టైలర్లకు గాని సంవత్సరానికి 10,000 రూపాయల ఆర్థిక సాయం చేయడం గాని, ఇట్లా చెప్పుకుంటా పోతే కొన్ని వందల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినాడు మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2.5 లక్షల కోట్ల అప్పు చేశారు. దేనికోసం చేశారు చంద్రబాబు నాయుడు?
నువ్వు 2.5 లక్షల కోట్ల అవినీతి అప్పు అంటే ధర్మ పోరాట దీక్షల కోసం, నవ నిర్మాణాల దీక్ష కోసం, నీరు చెట్టుల్లో వర్కుల కోసం రాష్ట్రాన్ని దోచుకున్నాడు. వాళ్ళ కొడుకు దగ్గర దాచిపెట్టాడు ఈ నారా చంద్రబాబు నాయుడు. ప్రభుత్వ సొమ్మును మీ స్వప్రయోజనాల కోసం వాడుకునేది మీరైతే, ప్రభుత్వ సొమ్మును ప్రజలకు చేర్చింది మేము. అది నాడు, ఇది నేడు అని కూడా ఈ రోజు మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. మీరందరూ కూడా గమనించండి. ఆ రోజు ఎన్నికల సమయంలో మేము ఊరు తిరిగి చెప్పినాం, గడప తిరిగి చెప్పినాం. ఏం చెప్పినాం? చంద్రబాబు నాయుడు కరువు, 2 కూడా కవల పిల్లలని చెప్పినాం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలు రాష్ట్రంలో కరువే. రైతాంగం కానీ వ్యవసాయం కానీ మన రాష్ట్రంలో తీవ్రంగా నష్టపోయినాయి. మొత్తం మన రాష్ట్రాన్ని నాశనం చేసే పరిస్థితికి దిగజారినాయి. కానీ మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత, అనిలన్న ఇరిగేషన్ శాఖ మంత్రి అయిన తర్వాత ఈ రోజు రాష్ట్రంలో సకాలంలో వర్షాలు పడుతున్నాయి, రైతుకు మంచి పంటలు పండుతున్నాయి, పండిన పంటలకు మంచి ధరలు వస్తున్నాయి, రాష్ట్రంలో ఉండే ప్రాజెక్టులన్నీ కూడా నిండుతున్నాయి. మీరందరూ కూడా ఒక్క విషయం గమనించండి. దేశంలో రైతు సంక్షేమం కోసం పాటుపడే ప్రభుత్వం కానీ పార్టీ కానీ ఏదన్నా ఉందా అంటే అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, రైతుల కోసం రైతు భరోసా కానీ, జలకళ కింద ఉచితంగా బోర్లు వేపించే విషయం కానీ, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందించే విషయంలో కానీ, గ్రామాలలో కస్టమ్ హైరింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి సబ్సిడీ కింద పనిముట్లను అందించే విషయంలో కానీ, గ్రామాలలో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసే విషయంలో కానీ, అకాల వర్షాల కారణంగా పంట నష్టం జరిగితే ఆ పంట నష్టానికి కూడా నష్టపరిహారం ఇప్పించే విషయంలో కానీ ఎన్నో చేస్తున్నాం. ఈ రోజు రైతు సంక్షేమం పట్ల మాకున్నటువంటి చిత్తశుద్ధి దేశంలో మరే రాజకీయ పార్టీకి కూడా లేదని చెప్పి ఈ రోజు మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రోజు ముఖ్యమైన విషయం మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమరా అంటే, భారతదేశంలో అత్యంత వెనుకబడిన ప్రాంతాలలో మన రాయలసీమ కూడా ఒకటి. మన రాయలసీమ అభివృద్ధి కోసం ఎంతో మంది నాయకులు ఉద్యమం చేశారు. వాళ్ళందరి ఆశ, ఆకాంక్ష, కోరిక ఒక్కటే. అది ఏమిరా అంటే, రాయలసీమకు రాజధాని కావాలా, రాయలసీమకు హైకోర్టు కావాలా, రాయలసీమకు నీళ్లు కావాలా, రాయలసీమలో ఉన్న నిరుద్యోగులకు ఉపాధి కావాలా అని. దాంట్లో భాగంగానే ఈ రోజు మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన రాయలసీమకు, మన కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించినాడు. ఈ రోజు మీరు రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ, ప్రపంచంలో కానీ ఎక్కడికైనా పోండి, ఏ ఊర్రా మీది అంటే కర్నూలు అని చెప్పండి. మనం చెప్పాల్సిన అవసరంలా అవతలి వాడు చెప్తారు మీది ఆంధ్రప్రదేశ్ కి న్యాయ రాజధాని కదా అని. జ్యుడిషియల్ క్యాపిటల్ ఆఫ్ ఏపీ అని చెప్పారు. అంతటి గౌరవం ఇచ్చినాడు మనకు మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. రాయలసీమలోని కొన్ని లక్షల ఎకరాకు నీళ్లు పారేయాలా, రైతులను కాపాడాలా అనే ఒక సదుద్దేశంతో 203 జీవోను ప్రవేశపెట్టారు. రేపు గాన రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తయితే మన రాయలసీమలోని కొన్ని లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వచ్చు మనం. అదే రకంగా కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ప్రారంభించినారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ పూర్తయితే దాంట్లో కొన్ని వేల మంది యువకులకు కూడా ఉపాధి దొరుకుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, అన్న వర్షం పెరుగుతుంది, సరే మాట్లాడతా, వర్షం పెరుగుతుంది, మీరు ఆపేమంటే ఆపుదా, మాట్లాడమంటే మాట్లాడతా. కరోనా ప్రపంచాన్నే గడగడలాడించింది కరోనా. అటువంటి క్లిష్ట సమయంలో కూడా, అటువంటి సంక్షోభంలో కూడా మన జగనన్న ఇచ్చిన పాలనను చూసి దేశం మొత్తం గర్వించింది. మన రాష్ట్రంలో చేసినన్ని కరోనా పరీక్షలు ఈ దేశంలో వేరే ఏ రాష్ట్రంలో కూడా చేయలేదు. మంచి క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటు చేసినారు. క్వారంటైన్ సెంటర్లలో
పేషెంట్లకు పెట్టే భోజనాలు కూడా బాగున్నాయా లేదా అని పర్యవేక్షించినారన్న మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మన నందికొట్కూరులోనే నేను ఒకరికి కరోనా వస్తే ఫోన్ చేశా, అన్న క్వారంటైన్ సెంటర్ కు పోయినామంట, ఏమన్నా పరిస్థితి అంటే, అన్న నాకు ఇంట్లో కన్నా ఇన్నే బాగుందన్నా అన్నాడు. సరేలే అని చెప్పి ఫోన్ పెట్టేసి ఇంకొక ఆయనకు ఫోన్ చేశా, ఏమన్నా నీ పరిస్థితి ఎటుందన్నా అంటే, అన్నా పోయేటప్పుడు 70 కేజీలు ఉన్నాయన్నా, ఇప్పుడు 75 అన్నా అంటున్నారు. కరోనా సమయంలో ఎవరు కూడా ఊహించనంత మంది చనిపోవడం జరిగింది. మనకు కళ్ళ ముందు ఉన్నటువంటి మనుషులు చనిపోవడం జరిగింది. మన మనసుకు దగ్గరైన వాళ్ళు చనిపోవడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో కూడా సమర్థవంతమైన పాలనను ఇచ్చి మనల్ని కరోనా నుంచి కాపాడిన వ్యక్తి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అన్నా వర్షం పెరుగుతుంది, 2 నిమిషాలు అన్న, మీరు వర్షం ఉంటుందా మళ్ళీ 2 నిమిషాలు. సరే, వర్షం ఎక్కువైందన్నా. చివరిగా మీకు అందరికీ ఒక్క విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఏమిరా అంటే, మీ అందరికీ నందికొట్కూరు నియోజకవర్గ రాజకీయాల గురించి చెప్తా. నందికొట్కూరు నియోజకవర్గంలో ఏ రోజు మన పార్టీ జెండా పెట్టుకొని ప్రచారం చేయని వాళ్ళు, నందికొట్కూరు నియోజకవర్గంలో ఓటు హక్కు లేని వాళ్ళు, నందికొట్కూరు నియోజకవర్గంలో ఓటు హక్కు ఉన్నా దాన్ని వినియోగించుకునే వాళ్ళు ఈ రోజు నందికొట్కూరు నియోజకవర్గంలో పెత్తనం చేయాలని చూడడం చాలా బాధాకరం. ఎందుకంటే నీతిగా నిజాయితీగా కష్టపడిన కార్యకర్తలు, అవమానాలు పడిన కార్యకర్తలు, కేసులు మోపుకున్న కార్యకర్తలు కొన్ని వందల మంది ఉన్నారు. తెలుగుదేశం వాళ్ళని పార్టీలో చేర్చుకోవడమే పెద్ద మొగతనం అనుకుంటే, తెలుగుదేశం వాళ్ళని పార్టీలో చేర్చుకోవడమే పెద్ద రాజకీయం అని అనుకుంటే, అటువంటి చేతగాని రాజకీయాన్ని రాష్ట్రంలో ఎవరైనా చేయగలుగుతారు. పెద్ద మనుషులు అనుకునే వాళ్ళు ఈ రోజు కన్నా మీ పద్ధతి మార్చుకుంటే ఒక పద్ధతి ఉంటుంది. లేదు నందికొట్కూరులో ఏలు పెట్టాం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం, ఒక రాక్షసానందం పొందుతామని మీరు కానీ అనుకుంటే, రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో అందరినీ గెలిపించి ఖచ్చితంగా నేను కూడా మీ నియోజకవర్గాలలో వస్తా. అంత పెద్ద నాయకులు, ఇంత పెద్ద నాయకులు అని అనుకుంటున్నారు కదా. ఈ రాష్ట్రంలో నాకు తెలిసింది ఒకే ఒక్క నాయకుడు, అది జగన్మోహన్ రెడ్డి మాత్రమే. జగన్ అన్న ఆశీర్వాదం, వైఎస్ఆర్సీపీ బీఫామ్ ఉంటే అనామకుడు కూడా ఈ రోజు ఎమ్మెల్యే అయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రజల్లో జగనన్న పైన అంత సానుభూతి ఉంది. ఈ రోజు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తా. ఈ నందికొట్కూరు నియోజకవర్గ రాజకీయాన్ని చూస్తుంటే నాకు ఒక కథ గుర్తొస్తుంది. అది ఆ కథ ఏం కథరా అంటే, గద్ద కాకి కథ. గద్ద జోలికి పోవాలంటే అన్ని పక్షులు భయపడతాయంట, కానీ కాకి మాత్రం గద్ద పైన వాళ్ళు దాన్ని పొడుస్తూ ఉంటుందంట. కానీ గద్ద మాత్రం ఆ కాకిని పట్టించుకోవాలంట, కాకితో కొట్లాడ పెట్టుకోవాలని చూడాలంట. గద్ద యొక్క శక్తిని గాని సమయాన్ని గాని కాకి కోసం అసలు వృధా చేయదంట. ఏం చేశాడు ఆ గద్ద అంటే, దాని యొక్క రెక్కల్ని తెడిచి సాధ్యమైనంత పైకి ఎగురుతాదంట. ఒక స్థాయికి ఎగిరిన తర్వాత కాకి ఊపిరి ఆడక, గాలి ఆడక ఆ గద్దను వదిలేస్తాదంట. వదిలేసి కింద పడి చచ్చిపోతాదంట. కాబట్టి ఈ నియోజకవర్గంలో కూడా మనల్ని ఎన్ని కష్టాలు, బాధలు, ఇబ్బందులు పెట్టినా మన పని మనం చేసుకుంటూ, మన కష్టం మనం చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా విజయం మనల్ని వరిస్తుంది. మధ్యలో 2-3 ఏళ్ల కోసం వచ్చే కాకుల్ని మనం పట్టించుకోవడం అవసరం లేదు. గద్దెవరు కాకి ఎవరు అని నేను చెప్పకూడదు, చెప్పినా బాగుండదు.
ఈ మధ్య కొంతమందికి మైకులు ముందు పెట్టినా ఇంటర్వ్యూలలో కూర్చున్నా సిద్ధార్థ రెడ్డి గారు పిల్లోడు అని మాట్లాడుతున్నారు. వీళ్ళ కోసం నేనేమన్నా నా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మార్చుకోవాలనా? వీళ్ళ కోసం నేనేమన్నా కాలాన్ని ఎనికి తిప్పి 10 ఏళ్ళు ముందు పుట్టాలనా? అరే మనకు రాజ్యాంగమే చెప్పింది కదనా, 18 ఏళ్లకు ఓటు హక్కు వస్తుంది, 21 సంవత్సరాలకు స్థానిక సంస్థలకు పోటీ చేయొచ్చు, 25 ఏళ్లకు ఎమ్మెల్యేలకు పోటీ చేయొచ్చు, 30 ఏళ్లకు ఎమ్మెల్సీకి పోటీ చేయొచ్చు అని. పదవి ఆశించేటోనికి వయసుతో పని గాని 10 మందికి పని చేయాలనుకునేటోనికి వయస్సుతో ఏం పని అన్నా? మనసుంటే సరిపోదా? మనల్ని ఎదుర్కోవడం చేత కానీ ప్రతిసారి సిద్ధార్థ రెడ్డి గారు రౌడీ అని మొదలు పెట్టారు. సరే, దాని గురించి కూడా మాట్లాడదాం ఈరోజు. నేను ఏ రోజైనా మీ పొలాలు బీడు పెట్టానా? నేను ఏ రోజైనా మీ పొలాలకు నీళ్లు రాకుండా ఆపినానా? ఏ రోజైనా మీ పొలాలను బర్రెలతో గొర్రెలతో తొక్కించినానా? ఏ రోజైనా మీ ఇంటికి తాళాలు వేసినానా? ఏ రోజైనా మిమ్మల్ని ఊరి నుంచి వెలేసినానా? నేను నాన్న రౌడీనైతే ఈ పనులు చేసిన వాళ్ళు ఎవరు సార్? స్వాతంత్ర సమరయోధులా? ఎన్నో అవమానాలన్నా, ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఆటుపోటి మాటలు, గుండె బరువు ఎక్కినా కూడా, కన్నీళ్లు వస్తున్నా కూడా వాటిని దిగమింగినానే తప్ప ఎప్పుడు కూడా బయటికి చెప్పలేదన్నా నేను. ఈ రోజు నాకు తెలిసిన వాళ్ళే చాలా మంది అన్నారు, ఏరా సిద్ధార్థ రెడ్డి మా జగనన్న వస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడని చెప్పి ఊరు తిరిగి చెప్పినావు కదరా. ఈ రోజు మీ జగనన్న కొన్ని వందల సంక్షేమ పథకాలు పెట్టినాడు, కానీ ఇవన్నీ మా జగనన్న పెట్టిన సంక్షేమ పథకాలే అని కూడా చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నావురా నువ్వు. ఒరే సిద్ధార్థ రెడ్డి, నిన్ను పొమ్మన లేక పొగ పెడుతున్నారా? అయినా కూడా సిగ్గు లేకుండా అదే పార్టీని పట్టుకొని ఏలాడుతున్నావురా అని కూడా మాట్లాడినారు. అన్నా, ఎవడో 2-3 శిఖండి రాజకీయం చేయొచ్చు, కానీ జగనన్న నాకెప్పుడు తక్కువ చేయాలన్నా. జగనన్నను కలిసి వచ్చిన ప్రతిసారి మన స్థాయి పెంచినాడే తప్ప తగ్గించాలన్నా. సిద్ధార్థ రెడ్డి గారు కూడా రాజకీయంగా నిలబడాలా, నందికొట్కూరులో సిద్ధార్థ మాట కూడా జరుగుతుందని ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో మార్కెట్ యార్డు చైర్మన్ మనకి ఇవ్వడం జరిగింది. నందికొట్కూరు నియోజకవర్గంలో పనికిమాలిన రాజకీయం జరుగుతుంది. ఈ రాజకీయం మారాలంటే యువకులకు కొత్త మకాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మనకు నందికొట్కూరు స్థానిక సంస్థల ఎన్నికల బీఫామ్లను ఇవ్వడం జరిగింది. తగిడాలకు ఇళ్ల పట్టాల విషయంలో అన్యాయం జరిగిందని తెలుసుకొని రాత్రికి రాత్రి 1200 ఇళ్ల పట్టాలను అదనంగా మంజూరు చేయమని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మన ప్రభుత్వ హయాంలోనే ఖచ్చితంగా మిట్టూరుకి లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేస్తా అని చెప్పడం జరిగింది. నందికొట్కూరు మున్సిపాలిటీలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను, సమస్యలను పరిష్కరిస్తా అని చెప్పడం జరిగింది. అటువంటి నాయకుడు మనకు. కార్యకర్తలు కూడా మీరందరూ కూడా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి అన్న, నా జీవితంలో మీరందరూ కూడా ఐకమత్యంగా ఉండాల్సిన అవసరం ఉంది, పోరాట పటిమతో ఉండాల్సిన అవసరం ఉంది. నా పైన మర్డర్ కేసులు అనుకోండి, అటెంప్ట్ మర్డర్ కేసులు అనుకోండి, కిడ్నాప్ కేసులు అనుకోండి, ఎస్సీ కేసులు అనుకోండి, ఆ కేసులు అనుకోండి, ఈ కేసులు అనుకోండి, కొన్ని వందలు పెట్టినా కూడా ఏ పొద్దు ఒక నాయకుని ఇంటి గుమ్మం దొక్కి నాకు సాయం చేయమని నేను ఎప్పుడు అర్థించాలన్నా. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది నాయకులు ఇల్లు తిరిగినా, అన్నా మా నందికొట్కూరు అన్యాయం అయిపోతుంది, నిజమైన కార్యకర్తలు నష్టపోతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, దయచేసి సాయం చేయండి అన్న అని అడిగినా. ఏమన్నారంటే నాతోటి, సిద్ధార్థ ఓపిక పట్టు అన్నారు. జస్టిస్ డిలేడ్ ఈస్ జస్టిస్ డినైడ్ అంటారు. అవసరానికి జరగని న్యాయం ఆ తర్వాత జరిగిన వ్యర్థమని. ఈ రోజు ఇన్ని సమస్యలున్నా కూడా ఏం కిందేయాలన్నాడా?
ఎన్ని బాధలు పడినా ఎన్ని కష్టాలు పడినా ఈ వేదిక పైన ఇద్దరు వ్యక్తుల గురించి నేను చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ ఇద్దరు వ్యక్తులకు రుణపడి ఉండాల్సిన అవసరం ఉంది. ఒకటి మన ఇన్ఛార్జ్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు, రెండోది రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. అనిల్ అన్న నా జీవితంలో అంత కష్టపడే వ్యక్తిని నేను ఎప్పుడు కూడా చూడలే. పొద్దున లేస్తేనే ఆయన నియోజకవర్గం నెల్లూరు చూసుకోవాలా, వెంటనే ఆయనకు కేటాయించిన నీటిపారుదల శాఖలోని పనులు చూసుకోవాలా, ఇన్ఛార్జ్ మంత్రి కాబట్టి కర్నూలుకు రావాలా, మనందరి సమస్యలు పరిష్కరించాలా, పోలవరానికి పోవాలా, వెలిగొండకు పోవాలా, వెలిగొండకు పోవాలా, రివ్యూ మీటింగ్లను ఏర్పాటు చేయాలా. ఇంత కష్టపడి మళ్ళీ ఇంటికి వస్తే తెలుగుదేశం వాళ్ళు చేసే చిల్లర విమర్శలను తిప్పికొట్టాలా. తండ్రుల పేర్లో, తాతల పేర్లో, మామల పేర్లో చెప్పుకొని ఎదిగిన నాయకుడు కాదన్నా, స్వయం కృషితో ఎదిగిన నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ గారు. మంత్రి పదవి అనేది చేతికి వస్తే అహంకారం చూపించాలా, పెత్తనం చేయాలా, డబ్బు సంపాదించాలా అని కొంతమంది అనుకుంటుంటే ఇచ్చిన మంత్రి పదవికి న్యాయం చేయాలని అనుకుంటున్నాడు అనిల్ కుమార్ యాదవ్ గారు. మనకు చేసిన సాయానికి జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పి ఇంతమంది కొన్ని వేల మంది సమక్షంలో అనిల్ కుమార్ యాదవ్ గారి కూడా తెలియజేసుకుంటూ, అదే రకంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజ్యసభ సభ్యులు అర్ధరాత్రి 12 గంటలకు ఫోన్ చేసినా అన్నా మాకు పలానా సమస్యలు ఉన్నాయంటే వెంటనే స్పందించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి మన సమస్యలను పరిష్కరించే మంచి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తికి కూడా, ఆయనకు కూడా, పెద్దలకు కూడా మేము రుణపడి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, అన్న చివరిగా ఒక మాట, కరోనా లాంటి కష్టకాలంలో నా మనసుకు దగ్గరైన వాళ్ళని ఎంతో మందిని కోల్పోయినా. అది మా నాగలుటి పుల్లారెడ్డి అయినా కావచ్చు, మా పగిడాల కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు చైర్మన్ కాంతారెడ్డి గారు కావచ్చు, మా ఊర్లో సహజ మరణమైనా కూడా కృష్ణమూర్తన్న కావచ్చు, మా బన్నూరు సత్యమన్న కావచ్చు, దాదాపుగా 30-40 మంది నన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకునే వాళ్ళు, నన్ను ప్రేమించిన వాళ్ళు, అభిమానించిన వాళ్ళు, నా మంచిని కోరుకునే వాళ్ళు చనిపోతుంటే కల్లారా చూసినా. అటువంటి దరిద్రమైన కాలంలో, దరిద్రమైన సమస్యల్లో కూడా గ్రామాలలో విద్వేషాలను రెచ్చగొట్టాలని చూసినారు, ఫ్యాక్షన్లు లేపాలని చూసినారు. అన్నా రెచ్చగొట్టేవాడు ఎప్పుడు బానే ఉంటాడు, రెచ్చిపోయిన వాడే సంగనాగిపోతాడని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మీరు రెచ్చగొడుతుంటే నేను మరసంగా ఉన్నాను అనుకోవద్దండి. మా తాత పిలిచి చెప్పినాడు ఒకరోజు నాకు, రాజు అనేవాడు, లీడర్ అనేవాడు ఎప్పుడు యుద్ధాన్ని కోరుకోడరా, కానీ ఎప్పుడు యుద్ధం వచ్చినా దానికి సిద్ధంగా ఉంటారని. జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పత్రాలను ప్రజల్లోకి తీసుకుపోయి ఒక మంచి పేరు సంపాదించుకోవాలనే కోరికతోటి యువకులున్నారు. మా ఆశలుగా సజీవంగా బతకనియండి. మా ఆశలను చంపేస్తామని మీరు అనుకుంటే ఆ తర్వాత జరిగే పరిణామాలకు దేవుడే దిక్కు అని తెలియజేస్తుంది. అన్న ఇంత వర్షంలో, మొక్కజొన్నల కాలంలో ఇంత ప్రేమగా, ఆప్యాయంగా, ఇంత అభిమానంతో ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి, ఈ ప్రోగ్రాం ఇంత విజయవంతంగా జరిగేదానికి కారణమైన ప్రతి లీడర్కి, గత 4 రోజులుగా ఒక్క నిమిషం కూడా తీరిక లేకుండా శ్రమిస్తున్న మా చంద్రబాబు అన్న గారికి, పిలువగానే మా మాటకు మమ్మల్ని అభిమానించి వచ్చిన లభ్యేకర్ సామన్న గారికి, మా అభిమాన నాయకుడు విజయ్ అన్న గారికి, అందరికీ, ఇంకా ఎవరి పేర్లన్నా కూడా నేను చెప్పకుంటే గానా కొంతమంది కిందనే ఉండిపోయినారు. నేను ఏమైనా తప్పు మాట్లాడింటే కూడా క్షమించాల్సిందిగా కోరుకుంటూ, బతికితే పుట్టే ఎన్ని జన్మలైనా నందికొట్కూరు నియోజకవర్గంలోనే ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జగన్, జై జగన్, జై వైఎస్ఆర్.